హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూప. ఈరోజు ఇడ్లీ పిండిని ఎట్లా కొలతలతో పోసుకుంటే ఇడ్లీ ఏ విధంగా సాఫ్ట్గా వస్తాయో చేసి చూపించబోతున్నాను. ఇడ్లీ కొలతలతో సహా. చూడు, గ్లాసు మిల్క్ తీసుకున్నాను. వాష్ చేసి మళ్ళీ నానబెడుతున్నాను. ఈ విధంగా 2 times వాష్ చేసి వాటర్ పోసి నానబెట్టాలి. నేను చెప్పే కొలతలతో చేసుకొని చూడండి. చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి, దూదులాగా వస్తాయి ఇడ్లీలు అనేవి. చూడండి, ఒక పిరికెడు అన్నం తీసుకోండి. ఒక పిరికెడు అన్నం కూడా వాటితో పాటు నానబోసిన మినపగుండ్లతో పాటు అన్నం కూడా అందులో వేసి నానబెట్టాలి. ఒక పిరికెడు వేసుకోండి. మీరు చిన్న గ్లాస్తో తీసుకున్నారనుకోండి, ఆ చిన్న గ్లాస్తో 4 గ్లాసులు రవ్వ పోసుకునేటట్టు చూసుకోండి. చూడండి, రవ్వ కూడా పోస్తున్నాను. నేను ఒక గ్లాసు మినపగుండ్లు తీసుకున్నాను కదా, ఆ గ్లాస్తోనే నేను 4 గ్లాసులు ఇడ్లీ రవ్వ పోస్తున్నాను. మీరు ఏ గ్లాస్తో కొలతకి తీసుకుంటారో అదే గ్లాస్తో 4 గ్లాసులు పోసుకోండి రవ్వ. కొంతమంది 3 గ్లాసులు కూడా పోసుకుంటారు, మీ ఇష్టం అది. కానీ ఈ విధంగా చేస్తే 4 గ్లాసులు పోసుకున్న రవ్వ చాలా సాఫ్ట్గా వస్తాయి, మెత్తగా దూదుల్లాగా వస్తాయి. ఒకసారి చేసి చూడండి. మీరు ట్రై చేసి చూసి నాకు ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చినాయో. చూడండి, రవ్వను శుభ్రంగా కడుగుతున్నాను. 2 times కడిగి మళ్ళీ నానబెడుతున్నాను. నేను గ్రైండర్లో వేసాను. చూడండి, పిండి అనేది స్ట్రక్చర్ ఈ విధంగా రావాలి. కొద్దిగా జిగటగా బాగా ఈ విధంగా రావాలి. ఇప్పుడు నేను రుబ్బుకున్నాను. గ్రైండర్లో రుబ్బింది నేను గిన్నెలో వేస్తున్నాను. చాలా సాఫ్ట్గా వస్తుంది. మీరు రుబ్బేటప్పుడే కొద్దిగా వాటర్ పోయండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసి నానబెట్టిన మినపగుండ్లు మొత్తం అందులో వేసి రుబ్బండి. చాలా సాఫ్ట్గా వస్తుంది పిండి. మళ్ళీ ఒక టిప్ చెప్తున్నాను చూడండి. ఎప్పుడైనా మనం రవ్వ అనేది గట్టిగా పిండి పిండిలో రుబ్బిన పిండిలో వేయాలి. ఎందుకంటే మనం నీళ్ళు అనేది ఉంచామనుకోండి, సరిగా ఇడ్లీ అనేవి సాఫ్ట్గా రావు. ఇక్కడ ఒక టిప్ చూడండి. ఈ విధంగా గట్టిగా పిండి వేసుకోవాలి. రుబ్బిన పిండిలో రవ్వ అనేది, అప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. అప్పుడు జోరుగా అవ్వదు పిండి. కావాలంటే మార్నింగ్ మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ అంత, చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసుకుంటే, గట్టిగా ఉందనిపిస్తే ఒక టీ గ్లాసు వాటర్ పోసుకోండి. అది గట్టిగా పిండి ఉందంటేనే పోసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఈ విధంగా రవ్వ 2 మిక్స్ చేస్తున్నాను. మినప్పిండి, రుబ్బిన పిండి ప్లస్ రవ్వ పిండిని ఇందులో వేసి మొత్తం ఈవెన్గా కలిసేటట్టు కలుపుతున్నాను. ఈ విధంగా కలుపుకోవాలి. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. చాలా మెత్తగా వస్తాయి ఇడ్లీలు అనేవి, చాలా బాగుంటాయి, దూదులాగా ఉంటాయి. ఈ ప్రాసెస్లో మీరు చేసి చూడండి. ఓవర్ నైట్ ఆ విధంగా పెట్టాను. మార్నింగ్ లేచిన తర్వాత చూడండి, ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. ఈ విధంగా కలుపుకోవాలి మొత్తానికి. ఈ సోడా ఉప్పు కానీ ఏది వాడనండి, ఓన్లీ సాల్ట్ వేస్తాను. చాలా మెత్తగా దూదులాగా వస్తాయి. ఒకసారి మళ్ళీ కలుపుకొని ఈ విధంగా మొత్తం సాల్ట్ అంతా కూడా పిండి అంతటికి కలిసేటట్టు కలపాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఒకసారి ఈ కొలతలతో ఒకసారి మీరు చేసుకొని చూసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. కంపల్సరీగా రైస్ అనేది మీరు మిగిలిన అన్నం, రాత్రి అన్నమైనా పర్వాలేదండి, వేసి రుబ్బుకోండి. పొద్దున్న ఉంటుంది కదా, అది వేసి రుబ్బుకోండి. ఒక పిరికెడు చాలా సాఫ్ట్గా మెత్తగా దూదులాగా వస్తాయి. చూడండి, నేను ఇప్పుడు ఆయిల్ పూస్తున్నాను ఇడ్లీ పాత్రకి. ఒక గంట తీసుకొని వేస్తున్నాను.
చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. మీరే చూస్తారు కదా ఇప్పుడు. ఈ విధంగా ఒకసారి చేసి చూసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. కొంతమంది 3 గ్లాసులు తీసుకుంటారు రవ్వ, నేను కానీ 4 గ్లాసులు తీసుకున్నా చాలా మెత్తగా వస్తాయి రైస్ వేయడం వల్ల. రుబ్బడం కూడా, రుబ్బేటప్పుడు కూడా కొద్దిగా వాటర్, మరీ ఫిట్గా గట్టిగా కాకుండా కొద్దిగా చూసి లూజ్గా చేసుకోవాలి. చూడండి ఇడ్లీ పాత్రలో పెట్టాను. ఇప్పుడు చట్నీ కోసం 1 గ్లాస్ పల్లీలు తీసుకున్నాను. ఈ రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి. ఈ చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ఈ ప్రాసెస్లో కూడా చట్నీ అనేది చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి పల్లీలన్నీ వేగిపోయినాయి, రోస్ట్ అయిపోయినాయి. ఈ విధంగా అయిన తర్వాత పక్కకు తీసుకొని పచ్చిమిర్చి అనేది మళ్ళీ వేయించుకోవాలి. చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ప్రాసెస్లో చేస్తే. ఒకసారి చేసి చూడండి మీరు. ఈ ఇడ్లీలోకి చట్నీ అనేది కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎన్ని ఇడ్లీలైనా ఈజీగా లాగిస్తారు, అంత బాగుంటుంది అన్నమాట. ఈ ఇడ్లీ సాఫ్ట్గా అంత మెత్తగా వస్తాయి అన్నమాట చట్నీ. కొన్ని నేను నల్ల మిరపకాయలు, కొన్ని తెల్ల మిరపకాయలు తీసుకున్నాను, ఎందుకంటే కొద్ది కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి కొన్ని ఇవి కొన్ని తీసుకున్నాను. సో ఈ విధంగా మీకు చూసుకొని మీరు కారం తినేదాన్ని బట్టి మీరు చిల్లీస్ తీసుకోండి. మీ తగినంత, మీరు ఎంత తింటారు దాన్ని బట్టి చిల్లీస్ తీసుకొని ఇవి కూడా నూనెలో కొద్దిగా వేయించుకోవాలి. నూనెలో వేయించితేనే టేస్ట్ ఉంటుందండి పచ్చడి. పచ్చి వేసుకుంటే కొద్దిగా పచ్చి వాసన అనిపిస్తుంది. ఈ విధంగా అయితే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. చల్లారిన తర్వాత ఒక 5-10 మినిట్స్ చల్లారించిన తర్వాత ఈ పచ్చిమిర్చిని అనేది నూనెలో వేయించిన వాటిని తీసుకున్నాను. మళ్ళీ పల్లీలు వేయించాను కదండి, పల్లీలు కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. తాలింపు కోసం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, రెండు ఎండుమిర్చి వేసాను, కరివేపాకు వేసాను. ఇవన్నీ చట్నీలోకి పల్లీలు 1 గ్లాస్ తీసుకున్నాను కదా, పుట్నాలు కూడా 1 గ్లాస్ తీసుకున్నాను. పుట్నాలు 1 గ్లాసు, పల్లీలు 1 గ్లాస్ తీసుకున్నాను. సాల్ట్ వేస్తున్నాను ఒక 2 స్పూన్స్. చూడండి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ ఎక్కువైపోతుంది. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా, మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఈ విధంగా చట్నీ తాలింపు వేసాను చూడండి. మిక్సీ పట్టిన తర్వాత చట్నీ ఈ విధంగా వచ్చింది. తాలింపు వేసాను, తాలింపు కలుపుతున్నాను. ఈ విధంగా చేస్తే చట్నీ చాలా బాగుంటుంది. 1 గ్లాస్ పల్లీలు, 1 గ్లాస్ పుట్నాలు, కొన్ని మిర్చి, మీరు తినే స్పైసీనెస్ని బట్టి మిర్చిని తీసుకొని నూనెలో కొద్దిగా వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా చేసి చూడండి, చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ఇడ్లీలు చాలా ఈజీ. చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయి, మెత్తగా ఉంటాయండి దూదుల్లాగా. ఈ విధంగా కొలతలతో చేసుకొని చూసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చాలా బాగుంటుందండి ఇడ్లీలు, చాలా మెత్తగా వస్తాయి. తింటుంటే తినబుద్ధి అవుతుందండి. ఇడ్లీలు ఎన్నైనా తినేస్తారు. ఇడ్లీలు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈజీగా ఒక 10 ఇడ్లీలాగా తినేస్తారు. అంత బాగుంటుంది అన్నమాట. ఈ ప్రాసెస్లో చేస్తే దూదుల్లాగా వస్తాయి, తినబుద్ధి అవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ లవ్ యూ.